మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో కనిపించడం లేదన్న ప్లకార్డ్స్ తో గజ్వేల్లో నిరసన తెలిపారు. ఫ్లెక్సీలు కట్టించి పోస్టర్లు అతికించి పాంప్లెట్స్ అంటించారు. అదే క్రమంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం పదవి పోయాక కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేరన్నారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి నియోజకవర్గాల ప్రజలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఇక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని, కష్టాలు తెలుసుకోవాలని గుర్తు చేశారు. లేని పక్షంలో వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ మిస్సింగ్ అంటూ గజ్వేల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు రోడ్డెక్కినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, గుడ్ మార్నింగ్ స్పందన. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్నికైనప్పటి నుంచి కూడా మూడోసారి ఎన్నికయ్యారు. మూడోసారి ఎన్నికైనప్పటి నుంచి కూడా గజ్వేల్ కు ఇప్పటి వరకు రాలేదు. అసలు అక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదనేది స్థానికుల ఆవేదనగా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని స్థానిక బీజేపీ నేతలు నిన్న పూర్తి స్థాయిలో కేసీఆర్ కు నిరసన తెలిపినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అక్కడ గజ్వేల్ బస్టాండ్ కావచ్చు, ఇందిరా పార్క్ చౌరస్తా కావచ్చు, అటువైపుగా ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పూర్తిగా కేసీఆర్ పోస్టర్లు అయితే అతికించారు. కేసీఆర్ మిస్సింగ్ అయ్యారు, మా కేసీఆర్ ఎక్కడున్నారో పట్టిస్తే ఆయనకు తగిన ఎవరైతే తీసుకొస్తారో వారికి తగిన బహుమానం కూడా ఇస్తామని చెప్పి నిరసన తెలియజేయడం అయితే జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న కేసీఆర్ ఇంతవరకు మాకు అందుబాటులో ఉండడం లేదు, ఫోన్ లో కాంటాక్ట్ లోకి రావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి తోడ్పాటు అనేది అందించడం లేదనేది వారి నిరసనగా తెలుస్తుంది. స్థానిక ప్రజలు వాళ్ళు కూడగలుపుకుని ఈ నిరసనలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ నేతలైతే గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నారు కాబట్టి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో గజ్వేల్ రాలేకపోయారు. ఇప్పుడు సీఎం గా లేరు, కేవలం బీఆర్ఎస్ అధినేత ఆయన. ఆ పార్టీకి కనీసం ఎంపీ కూడా స్థానం కూడా గెలవలేకపోయారు. అయినప్పటికీ స్థానికంగా వచ్చి సమస్యలను తెలుసుకోవచ్చు కదా అని చెప్పి బీజేపీ నేత అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఇప్పటి వరకు బీజేపీ నేతల ఆందోళన ప్రజలు కూడా కొంత భాగస్వామ్యమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ స్థానికంగా గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రత్యేక అధికారులను పెట్టి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన కేవలం ఎమ్మెల్యే కాబట్టి 70 ఏళ్ల వ్యక్తి అయినప్పటికీ వచ్చి అప్పుడప్పుడు కనీసం నెలకు ఒకసారైనా స్థానిక నియోజకవర్గానికి వచ్చి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో లేదంటే ప్రజలు ఉంటారో వాళ్ళని కలవడం, కలిసి వారితో అక్కడ ఉన్న సాధక బాధకాలు తెలుసుకోవడం అనేది సాధారణంగా చేయాల్సిన పని. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ విధంగా చేయడం లేదనేది బీజేపీ నేతలు అయితే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా చూసుకుంటే ఈ గత ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కొద్దిగా బీజేపీ అక్కడ ఆందోళన అయితే పెరుగుతూ ఉన్నాయి. స్థానికంగా బీఆర్ఎస్ గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ కి సంబంధించి అక్కడ అంచర్లు అయితే ఎక్కువ మందిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలో వీరే ఈ విధంగా చేస్తున్నట్టుగా మనకు స్థానికంగా సమాచారం అందింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన క్రమంలో ఆయన పైన కొంత కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన పౌల్ట్రీ ఫామ్ ల పైన దాడులు చేయించడం, ఆ తర్వాత భూములను ఏదైతే అసైడ్ భూములు ఉంటాయో వాటిని తిరిగి గవర్నమెంట్ తీసుకోవడం, ఇలాంటి చర్యలు అయితే మనం చూసాం. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ను టార్గెట్ గా చేసే క్రమంలో ఇలాంటి ఘటనలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు అయితే దీనిపైన ఇప్పటిదాకా స్పందించలేదు. పోస్టర్లు అతికించడం, నిరసన తెలపడం అనేది కామన్ కాబట్టి ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకోలేదని మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ నగేష్. కేసీఆర్ ఇక్కడ ఉన్న వెంటనే గజ్వేల్కి రావాలి.